సంరక్షణ సమితి ప్రెసిడెంట్ ఇంకా సభ్యులు అందరూ మాట్లాడుతున్నాము. ముత్తుట్టూరులో అనేక ఆవులు ఇంతవరకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాము. ఆవులు నైట్ పూట రావడం, అర్ధరాత్రి పూట 11 నుంచి 12, 1 వరకు అర్ధరాత్రి ఆవులను కట్టెలతో కొట్టడం, బడలతో కొట్టడం, తల మీద కొట్టడం, కాళ్ళను కొట్టడము, ఆవులు ఎత్తుకుపోవడము ముత్తుట్టూరులో చాలా వరకు జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో కూడా తీయడంలో కంప్లైంట్ చేశాం. ఒక బొలీరో వెహికల్ 7 మంది 8 మంది వెహికల్ ఉన్నారు, దాంట్లో కింద ముగ్గురున్నారు. పబ్లిక్గా ఖచ్చితంగా 12:30 ఆ టైంలో ఎత్తుకుపోతున్నారు. కానీ ఆడ వేరే అతను అడ్డుకోవడంలో బండి స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇంతవరకు టీటోల్లో పోయి పట్టించాం. గతంలో చాలా వరకు పట్టించినా కూడా ఎలాంటి కేసు కానీ వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోవడం లేదు, ఏం చెప్పడం లేదు పోలీసు వాళ్ళు. అసలు ఇంతవరకు ఎన్నిసార్లు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూకా కూడా ప్రతి ఒక్క స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో డిఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మేము చూస్తాం చేస్తాం అనేవాళ్ళు తప్ప ఇంతవరకు కంప్లైంట్ తీసుకున్న ఏ స్టేషన్ కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రాయలేదు, ఇంతవరకు కేసు కూడా రాయలేదు. వాళ్ళ పేర్లు కూడా ఇంతవరకు దొంగిలించిన వాళ్ళ పేర్లు కూడా ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు ఇంతవరకు వాళ్ళ పేర్లు కూడా రావడం లేదు. మనం తిరిగి స్టేషన్ కాడికి పిలిచకపోవడము, వాళ్ళు చెప్పడము, పంపించడము, కానీ ఏ రోజు కానీ వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వకుండా, కనీసం కేసు రాయకుండా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు కనీసం ఏ రోజు కానీ పోలీసు వాళ్ళు. అసలు ఇంతవరకు ఎన్నిసార్లు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూకా కూడా ప్రతి ఒక్క స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో డిఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మేము చూస్తాం చేస్తాం అనేవాళ్ళు తప్ప ఇంతవరకు కంప్లైంట్ తీసుకున్న ఏ స్టేషన్ కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రాయలేదు, ఇంతవరకు కేసు కూడా రాయలేదు. వాళ్ళ పేర్లు కూడా ఇంతవరకు దొంగిలించిన వాళ్ళ పేర్లు కూడా ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు ఇంతవరకు వాళ్ళ పేర్లు కూడా రావడం లేదు. మనం తిరిగి స్టేషన్ కాడికి పిలిచకపోవడము, వాళ్ళు చెప్పడము, పంపించడము, కానీ ఏ రోజు కానీ వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వకుండా, కనీసం కేసు రాయకుండా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు కనీసం ఏ రోజు కానీ. ఇంతవరకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాం, ఇంతవరకు ఇప్పుడే కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడు విపరీతంగా నైట్ పూట ఎక్కువ దొంగలు రావడము, ఎక్కడ మనుషులు లేని సమయం చూడడము, అక్కడ లైటింగ్ లేని సీసీ కెమెరా చూసుకోవడము, అక్కడ కొట్టడము, దాని ఆవులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. విపరీతంగా దారుణంగా దెబ్బలు కొట్టడము. ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆవులైతే కనీసం వారానికి ఒకటి కంప్లైంట్ జరుగుతుంది, ఎత్తుకపోవడము. ఒక బొలీరో వెహికల్ ఉంది వాళ్ళ దగ్గర, సీసీ కెమెరాలు ఫుటేజీ డైరెక్ట్ స్టేషన్లో పోయి చూపించినా కూడా ఏ ఫలితం లేదు. ఎవరు పట్టించుకోవడం అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఆవంటే అంత నిర్లక్ష్యమా? దేశానికి వెన్నెముక ఆవే. గోసంతతి అంతరించిపోతే మానవుడు కూడా అంతరించిపోతాడు. మానవుడు ఉండి ఏం ప్రయోజనం కూడా లేదు. గోవులు కాపాడుకోలేకపోతున్నాం. ఇంత ఉంది జనాభా పొద్దుటూరులో, ఏ ఒక్కరూ సహకరించకపోవడము. వీళ్ళు పోలీసు వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోవడమే లేదు, కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఫస్ట్ మేము పోయిన తర్వాత ఆవంటే అంత ఘోరంగా పరిస్థితి స్టేషన్లో కడిపోతే కనీసం కేసు రాయరు, వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోరు. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై. జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత. ప్రొద్దుటూరులో చాలా దారుణ పరిస్థితి ఏర్పడుతుంది. గోమాతల విషయంలో అనేక రకాల దొంగతనాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాత్రిపూట్ల ఒక ముఠా ఉంది, దొంగల ముఠా ఉంది. ఆ ముఠా ఏం చేస్తుందంటే ఇక్కడ చూసారా, ఈరోజు ఆవులు చూసారా ఎంత దారుణంగా ఈరోజు కొట్టారు, ఆవులు కొట్టారు. ఇక్కడ కొమ్ములు 2 కొమ్ములు పోయినాయి, ఇక్కడ పోయినాయి. ఇలా ఆవులు ప్రతి ఒక్క చోట కొట్టారు. ఈరోజు ఆవుకు లేచే పరిస్థితిలో లేదు.
ఈరోజు గో సంరక్షకులు వచ్చి ఈరోజు డాక్టర్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో ప్రొద్దుటూరులో గో సంరక్షకులు ప్రతి ఆవుని సంరక్షిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రొద్దుటూరులో పెద్ద ముఠా అనేది అవి చాలా ఎంతవరకు ఉన్నాయంటే ఇప్పుడు ఒక్కొక్క వీధిలో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక్కొక్క వీధిలో మా దగ్గర వీడియో ఫుటేజ్ ఉన్నాయి. ఆ వీధిలోకి వెళ్ళి ఒక 8 మంది 9 మంది ముసుగు దొంగలు మొత్తం అంతా వేసుకొని అవి ట్రక్కులో వేసుకొని చిన్న బొలోరాలో వేసుకొని పోతున్నారు. ఈ అనేక సంఘటనలు మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళా కూడా మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క ఆవును మనం కాపాడుకోవాల్సింది కాబట్టి ప్రతి ఒక్క వీధిలో ఎవరన్నా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ చేసి గో సంరక్షకులు చెప్తే మేము వెంటనే చేస్తున్నాం. చూడండి ఈరోజు దాని బాధ చూడండి, దాని బాధ మనం వర్ణించలేంది, అంత బాధ భరిస్తుంది. ఎంత దారుణంగా కొట్టారంటే ఈరోజు ఈ ఆవుల గురించి ప్రొద్దుటూరులో పట్టించుకునే లేరు. ప్రొద్దుటూరులో ఆవుల్ని ఊరికే రోడ్డు మీద వదులుతున్నారు. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఆవులు ఒక మాఫియా జరుగుతుంది. ప్రొద్దుటూరులో ఆవులు మాఫియా ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక ఓనర్ వచ్చేసి 10 ఆవులు ఉంటాయి. దానిలో ఒక ఓనరు 10 ఆవులు 20 ఆవులు పెట్టింటాడు. మళ్ళీ దాని సంతతి పెరిగినాక గోమాతను కటికకు కానీ ఇంకొకటి కానీ అట్లా అమ్మేసి మొత్తము సంవత్సరానికి 90,000 80,000 నుంచి ఒక్కొక్క ఓనర్ తీసుకుంటున్నారు. ఇది చాలా దారుణ పరిస్థితి అయిపోయింది. ఇది పెద్ద మాఫియా, ప్రొద్దుటూరులో పెద్ద మాఫియా. మేము డిఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చాము, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎంత అంటే ఒక ఆవే కదా అని ఏమన్నారంటే చులకనగా చూస్తున్నారు. ఒక ఆవే కదా అని నవ్వుకుంటా పోతున్నారు. ఈరోజు ఈడ చర్చి దగ్గర లోపల గోమాతను కోస్తున్నారు, ఎద్దుల్ని కోస్తున్నారు. ఈడ వాళ్ళు ఏమంటారంటే ఆ పెద్ద గుంత దగ్గర పోయి పెద్ద గుంత మూపి ఎక్కువ అంటారు. ఇప్పుడు మనం ఎవరిని పెట్టాలా? ఇప్పుడు హిందువులు అంతా కలిసి పెద్ద గుంత మూపియాలన్నా లేకుంటే ఇక్కడ ఉండి చర్చి కాడ ఉండే వాళ్ళని మూపియాలన్నా? వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎన్నిసార్లు పోయినా కూడా చెప్పిన పోలీసులకు పట్టించిన పోలీసులు ఊరికే వాళ్ళని పట్టుకొని వదిలేయడం జరుగుతుంది. హిందువులంతా ఏకమయ్యి ఈరోజు ప్రొద్దుటూరులో జరిగే సంఘటనలు ఆవుల మీద సంఘటనలు రాకోకుండా అంటే మనం ఇలానే ఎన్నో ఆవులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరే ఒకసారి గుర్తించిన ప్రతి హిందూ బంధువులు ముందుకు వచ్చి ఆవుల్ని కాపాడాలని కోరుతున్నాం. జై గోమాత, జై గోమాత. పవన్ కూడా